ఎయిర్పోర్ట్లు కట్టిస్తా, రింగ్ రోడ్లు వేసేస్తాం అంటూ అమలు కాని హామీలను తామేమీ ఇవ్వడం లేదని, సగటు మనిషి కనీస అవసరాలను ప్రస్తుత ప్రభుత్వం తీర్చలేకపోతున్న దుస్థితిలో ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పలాస నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌతు శిరీష దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు కూడా వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అప్షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని తాము అధికారం చేపట్టిన 3 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ప్రాంతంలోనూ తాగునీరు, స్వచ్ఛత, రోడ్ల ఏర్పాట్లు చేస్తామన్నారు. యువతకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డిఫెన్స్ అకాడమీ నెలకొల్పుతామని చెప్పారు. గాల్లో మేడలు కట్టడాలు, కోటిలో మాటలు కాకుండా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోపు పూర్తి చేసే విషయాలే మీ అందరి ముందు, మీ అందరితో పాటు ప్రజల్లోకి వెళ్ళాలని మాట్లాడుతున్నాను. సంవత్సరాల లోపల మనం ఆఫ్షోర్ పూర్తి చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఇంకొక 15 సంవత్సరాల వరకు ఇటు పలాస, అటు వజ్రపుకొత్తూరు, పలాస మున్సిపాలిటీలోని తాగునీరికి, సాగునీరికి ఎటువంటి ఇబ్బంది ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలోని హాఫ్ షోర్ అన్నది ఈ రోజు అప్పటి వరకు పూర్తయింది కూడా తెలుగుదేశం హయాంలోనే. ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు ప్రతి బడ్జెట్ లో బడ్జెట్ అయితే పెరుగుతుంది కానీ అక్కడ ఒక ఇటుక కానీ, ఒక తట్టడి మట్టి కానీ, సిమెంట్ కానీ పోసిన పాపాలు ఎవరు పోలేదు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అక్కడ ఫ్లైఓవర్ పూర్తి చేస్తూ, రైతు బజార్ పూర్తి చేస్తూ, పలాసలో ఉన్న ఇప్పటికీ ఓన్లీ హాస్పిటల్ మాత్రమే కట్టి ఇక్కడున్న కిడ్నీ డయాలసిస్ మిషనరీ అక్కడ తీసుకెళ్లి డయాలసిస్ మాత్రమే చేస్తున్న పలాస కిడ్నీ హాస్పిటల్ ని పలాస రీసెర్చ్ సెంటర్ గా మార్చేది కూడా రేపు ఉదయం వచ్చే తెలుగుదేశం పార్టీ. కలింగదల, డబార్సింగికి ఈ రోజు రిపేర్లు అవసరం నాకున్న ప్రతి రైతాంగానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏ రోజున ముఖ్యంగా సాగునీరుకి, రైతాంగానికి ఎప్పుడు ప్రాముఖ్యత ఇస్తూ వచ్చింది. దాని తాలూకు ఫలితమే ఈ రోజు ఒక ఎమ్మెల్యేగానే శివాజీ గారు సాధించిన తాగునీటి ప్రాజెక్టులు. వాటికి ఈ రోజు రిపేర్లు ఉన్నా కూడా ఈ 5 సంవత్సరాల కనీసం అక్కడ రూపాయి కూడా మరమ్మతు చేసిన పాపాలు పోలేదు. తెలుగుదేశం పార్టీ ఈ రోజు చరిత్ర మార్చాలని చూసినా ఎవరు చరిత్ర మార్చలేరు. కనీసం దాని ప్రొసీడింగ్స్ పూర్తి చేసిన అతి గతి లేదు మంత్రిని చెప్పుకునే అప్పలరాజు గారికి ఆ ప్రొసీడింగ్స్ పూర్తి చేయడంతో పాటు వజ్రపుకొత్తూరులో కానీ, ఇక్కడ కానీ తాగునీరుకి, సాగునీరుకి ఇబ్బంది లేకుండా వంశధార ఎడమ కాలువ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి ఏ రైతు కూడా ఈ 5 సంవత్సరాలు ఇబ్బంది పడినట్టు తెలుగుదేశం హయాంలోని ఎప్పుడు ఇబ్బంది పడలేదు. వచ్చే తెలుగుదేశం హయాంలో కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది. ఇక పలాస మండలం సంబంధించి ఆఫ్షోర్ వల్ల దానికి ఉపయోగం ఉంది. అలాగే బరహాలగడ్డ ప్రాజెక్ట్ ని మొన్న మెలియాపుట్టిలో, గొప్పిల్లోని అచ్చెన్నాయుడు గారు కూడా మాటిచ్చారు. ఆ ప్రాజెక్టు మనకి పాతపట్టానికి కలిసి చేయాల్సిన ప్రాజెక్టు. ఇవన్నీ కూడా రైతులకి సాగునీరు, తాగునీరు. ఈ రోజు మన బేసిక్ మన సమస్య కూడా తాగునీరు, సాగునీరుతోనే ఉంది.